అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కష్టార్జితం. కాట్రేని కోనలో కామయ్య అనే ఒక కమ్మరి ఉండేవాడు. అతడు కత్తులు, కొడవళ్ళు, గుణపాలు, పారలు ఇటువంటి ఇనుప సామాగ్రి అంతా తన దుకాణంలో తయారు చేసేవాడు. ఇనుముతో సామాగ్రి తయారు చేయటం అంటే సులభం కాదు. మండే కొలిమిని గాలితిత్తులతో ఊదాలి. ఇనుమును బాగా ఎర్రగా కాల్చాలి. అలా కాల్చిన దాన్ని చల్లారిపోకుండా దిమ్మ మీద పెట్టి సమ్మెటతో బాదాలి. సమ్మెటతో బాదటానికి మంచి జబ్బపుష్టి ఉండాలి. కామయ్యకు జబ్బపుష్టి ఉంది. చెమటోడ్చి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆసక్తి ఉంది. కామయ్య కొడుకు సోమయ్య, వాడు ఉత్త సోమరిపోతుగా తయారయ్యాడు. ఇందుకు కారణం వాడి తల్లి శేషమ్మే. శేషమ్మకు కొడుకు కొలిమి ముందు కూర్చొని కష్టపడటం ఇష్టం లేదు. మేనమామకు మల్లేనే తన కుమారుడు కూడా ఏదైనా ఒక ఉద్యోగం చెయ్యాలి కానీ కొలిమి దగ్గరకే పోకూడదని ఆమె ఉద్దేశ్యం. ఈ ఉద్దేశ్యంతో పలక పుస్తకాలు కొనిచ్చి వాడిని బళ్ళోకి పంపింది. కామయ్యకు ఇదేమీ నచ్చలేదు. కులవృత్తి చెయ్యకపోవటం తనకు లోకానికి కూడా చెరుపేనని అతడి ఉద్దేశ్యం. అయినా భార్య మాటకు ఎదురాడలేదు. సోమయ్య బళ్ళోకైతే వెళ్ళి వచ్చేవాడు కానీ వాడికి చదువేమీ అబ్బలేదు. పోనీ కొలిమితిత్తి వద్ద కూర్చొని గాలైనా పొయ్యరాదురా అని మందలించేవాడు కామయ్య. కానీ కూర్చుని పని చెయ్యటం కన్నా వీధుల వెంట తిరగటమే సరదాగా కనపడి సోమయ్య తండ్రి కంటపడటమే మానివేశాడు. కామయ్య క్రమంగా పెద్దవాడయ్యాడు. జవసత్తులు ఉడిగాయి. నా తరువాత ఈ దుకాణం మూసెయ్యవలసిందేనా అనిపించి ఎంతో చింతించాడు. నేను సంపాదించినదంతా నా కొడుకు 3 పూటల్లో తగలేస్తాడు. తరువాత అడుక్కు తినటమే నా గతి అని తరచూ వాపోసాగాడు. భార్యను పిలిచి, మనవాడిని రెండింటికి చెడ్డ రేవడుగా చేశావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమను, కులవృత్తి నేర్చుకోమను అని మళ్ళీ చెప్పి చూశాడు. తొందరపడకయ్యా, వాడు ఊరికే ఉండలేదు. ఏదో ఉద్యోగం కోసం వెతుకులాడుతూనే ఉన్నాడు అంది శేషమ్మ కొడుకు మీద గారం కొద్ది. కామయ్యకు ఒళ్ళు మండింది. ఏమిటి, ఉద్యోగమా? వాడికి నీకు కూడా కష్టార్జితం అంటే ఏమిటో తెలియకుండా పోతోంది. నేను సంపాదించిన దానితో తర్వాత కులుకుదామనుకుంటున్నాడు కామూసు. నా స్వార్జితంలో చిల్లిగవ్వ కూడా వాడికి ముట్టనివ్వను. ఏమనుకుంటున్నావు? పని నేర్చింది మొదలు ఈనాటి వరకు నేను రోజు 3 రూపాయలైనా కళ్ళ చూడంది దుకాణం ముయ్యలేదే. వీణ్ణి 3 రూపాయలు కాదు 3 పావలాలు సంపాదించమను చూద్దాం అన్నాడు ఆవేశంతో. అంతట్లోకే సోమయ్య వచ్చాడు. వాడితో శేషమ్మ, ఏమిరా నానిగా, మీ బాబు నిన్ను ఉత్త చవటగా కట్టేశాడు. చూశావట్రా, 3 పావలాలైనా సంపాదించలేవట నువ్వు అంది. సోమయ్య, ఓస్ అదెంతా, చిటికెలో గడించుకొస్తా అన్నాడు. సోమయ్య వెళ్ళాడు. కానీ వాడికి సంపాదనంటే ఏదో తెలిస్తేగా. పావలా కాసులు చెట్టుకు కాస్తాయా ఏమన్నానా? కోసుకు చక్క రావటానికి 3 జాముల దాకా అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి, అమ్మా తలనొప్పిగా ఉందే, ఎండన పడి తిరిగొస్తేను అని అన్నాడు. ఏమైనా గడించావట్రా బాబిగా అంది శేషమ్మ. లేదు, భోంచేసి వెళతాలే మళ్ళీ అన్నాడు సోమయ్య. సోమయ్య భోజనం చేసి పడుకొని సాయంత్రం దాకా నిద్రపోయాడు. తండ్రి దుకాణం నుంచి వచ్చి 3 పావలాలు ఏవిరా అంటే ఏమిటి చెప్పడం? వాడికి తటాల్న ఒక ఆలోచన తట్టింది. అమ్మా, రేపు సంపాదిస్తాను, ఈవేళ మట్టుకు నాకు 3 పావలాలు నువ్వు ఇయ్యవే అన్నాడు. తండ్రి ముందు కొడుకు నవ్వుల పాలు కాకుండా శేషమ్మ గదుల పెట్టెలో నుంచి 3 పావలా కాసులు తెచ్చిచ్చింది. కామయ్య చీకటి పడే వరకు దుకాణంలో పనిచేసి ఇంటికొచ్చాడు.
సోమయ్య డాబుగా జేబులో నుంచి 3 పావలాలు తీసి తండ్రి చేతిలో పడేసి, చూడు అన్నాడు. కామయ్య ఆ 3 పావలా కాసుల్ని ఒక్క మాటు అటూ ఇటూ తిరగేసి, ఎక్కడివిరా బీవి అని అడిగాడు. ఎక్కడివేమిటి, పొద్దస్తమానం ఎద్దులా పనిచేసి సంపాదిస్తేను అని దబాయించాడు సోమయ్య. ఇది నీ కష్టార్జితం కాదు అంటూ ఆ 3 పావలాలు మండుతున్న పొయ్యిలోకి విసిరేశాడు కామయ్య. మర్నాడు శేషమ్మ సోమయ్యతో, ఇవాళైనా గడించుకురారా అంది. వాడానాడు తల్లికి తెలియకుండానే 1 రూపాయి గదుల పెట్టెలోనుంచి తీసుకుపోయి మిఠాయి దుకాణం మీద మార్చి పావలా పకోడీలకు జీడిపప్పు పాకానికి ఖర్చు పెట్టి మిగతా 3 పావలా తెచ్చి సంపాదించానంటూ రాత్రి తండ్రి చేతిలో పడేశాడు. క్రిందటి రోజుకు మళ్ళేనే తండ్రి ఆ 3 పావలా కాసులు తిరగేసి మరగేసి, ఇది నీ కష్టార్జితం కాదు, నన్ను మోసగించబోకు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరేశాడు. 3వ నాడు సోమయ్యకు గదుల పెట్టెలో ఏమీ చిక్కలేదు. అంతేకాకుండా తనది కష్టార్జితం కాదని తండ్రికి తెలిసిపోతోంది కూడా. నిజంగా గడించి తేవాలని వాడు నిశ్చయించాడు. కాట్రేని కోనలో శనివారం సంత. వాడు సంతకు పోయి మూటాముల్లే మోసి కూలి డబ్బులు ఆర్జించటం ప్రారంభించాడు. చీకటి పడేదాకా మోసినా పావలా పోగవలేదు. మర్నాడు బళ్ళగాటి వద్దకు పోయి పెట్టె బేడ ఊళ్ళోకి మోసుకురావటానికి ఒప్పుకొని డబ్బు గడించాడు. బలమైన వాడే అయినా సోమయ్యకు శ్రమపడటం అలవాటు లేదు కనుక పెట్టెలు మొయ్యటమంటే కష్టమే అనిపించింది. కానీ పట్టుదలతో పనిచేశాడు. అయితే రోజంతా మోస్తే అణాల కన్నా ఎక్కువ గిట్టలేదు. మర్నాడు కూడా మోస్తే కానీ 3 పావలా కూడలేదు. 3 పావలా పోగవటంతోనే సోమయ్య ఇంటికి వచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. కామయ్య యథాప్రకారం ఇది నీ కష్టార్జితం కాదంటూ పొయ్యిలోకి విసిరేశాడు. కానీ ఈ మాటు సోమయ్య ఇదివరలో మోస్తరుగా చూస్తూ ఊరుకోక పరుగెత్తుకు వెళ్ళి పొయ్యిలో నుంచి పావలా కాసుల్ని గబగబా పైకి లాగేశాడు. కామయ్య చిరునవ్వుతో, అబ్బాయి, ఇది నీ కష్టార్జితం. ఇంతకు ముందు 2 సార్లు సొమ్ము పొయ్యిలో పారేస్తే నిన్ను రవ్వంతైనా బాధించలేదు. ఎందుచేత? అది నీ కష్టార్జితం కాదు కనుక. కష్టార్జితమైన సొమ్ము మీద ఇలాగే మమకారం ఉంటుంది. ఎవడో గడించి ఇస్తే దాని విలువ తెలియదు కనుక ఎవడి మానాన వాడు కష్టపడి గడించుకోవాలి అన్నాడు. నిజమే నాన్న అన్నాడు సోమయ్య. ఆర్జన విలువ తెలిసిన సోమయ్య కష్టపడి ప్రయోజకుడై తల్లిదండ్రులను సంతోషపెట్టి తను సుఖపడ్డాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.